Residential University, BTech Spot Admissions and Seminar, May 4th, Sunday. Hotel Shelton, Rajahmundry, beside Ramakrishna Theatre, Ayyappa Nagar. మొన్న పెహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో 28 మంది కుటుంబాలు అది ఊహించరాని ఒక సంఘటన. అది చాలా దారుణం, ఘోరం. అలాంటి ఒక 28 మందిలో ఇక్కడ ఈరోజు నేను కావలిలో మధుసూదన్ గారిని వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించడానికి వచ్చాను. నేను, మా వైఫ్, పిల్లలు. అంటే మాటలు రావట్లేదు. ఫస్ట్ చాలా మాట్లాడదామని ఈ ఘటన గురించి చాలా అనుకున్నాను, కానీ వచ్చి వాళ్ళని చూసినప్పుడు, అంటే ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె అంటే మనం చెప్పొచ్చు ధైర్యం, మేమున్నాం అమ్మా, మేము చూసుకుంటాము, వీఆర్ ఆల్, అంటే ఇండియన్స్ మొత్తం మీతో ఉన్నారని మేము ఎంత ధైర్యం చెప్పినా మనిషిని తీసుకురాలే. దానికంటే దారుణం ఏంటంటే కళ్ళ ముందు దారుణంగా చంపుతున్నప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవాలి, లేదంటే వెళ్ళిపోవాలి అనే టైంలో ఎవరో ఒక వ్యక్తి మన ఆర్మీలో ఒకరిలాగా కనబడుతూ అరే మన అనుకుని పరిగిస్తే అక్కడికి వెళ్తే అది ఉగ్రవాది ఉండటం, అతను గన్ తీసుకొని పక్కన వాళ్ళని చంపుతున్నప్పుడు ఆ ఘటన తను ఏదైతే చూశారో వాళ్ళు అది షాక్ లో ఉండిపోతారు. చాలా ధైర్యం కావాలి, అది వచ్చి మళ్ళీ స్ట్రాంగ్ గా నిలబడి వాళ్ళ పిల్లలకి నేనున్నానని ధైర్యం చెప్పడం అనేది చాలా చాలా ఆ బిడ్డ చాలా ధైర్యవంతురాలు నాకు తెలిసి. సో అలాగా ఈ ఉగ్రవాదుల దాడుల్లో చనిపోయిన నాకు తెలిసి అందరూ ఏమంటారు వీర మరణం అనమాట. అంటే అది అందరికి అందరూ వీర మరణం అనమాట. సో అలాంటి అంటే ఇలాంటి ఘటన అనేది అసలు ఎవరికి జరగకూడదు, ఎప్పుడు జరగకూడదు. సో నా అప్పీల్ ఏంటంటే ఈ 28 మంది కుటుంబాలకి జస్టిస్ అవ్వాలి, వాళ్ళకి న్యాయం జరగాలి అనేదే ఒక గట్టి సంకల్పం. సో నా తరపున అన్ని గవర్నమెంట్స్ కి చెప్పటం, ఇండియన్ గవర్నమెంట్స్ అన్నిటికీ చెప్పటం, దీన్ని కరెక్ట్ గా జస్టిస్ చేయండి, ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా ఉండాలి. ఇలాంటి అంటే మన ఇండియాలో స్వేచ్ఛగా చాలా స్వేచ్ఛగా హ్యాపీగా తిరగాలి, కానీ ఈ సిచ్యువేషన్ తర్వాత తిరగాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇంట్లో ఇబ్బందులు ఉండి పనులు చేసుకొని హాలిడేస్ వచ్చినప్పుడు అలాంటి టైంలో సరదాగా 4 రోజులు గడిపొద్దాం అనుకుని వెళ్ళే ప్లేస్ లో వెళ్ళిన 2 రోజులు కూడా కాలేదు, ఒక విషాదాన్ని తీసుకొని గుండెల్లో పెట్టుకొని లైఫ్ లాంగ్ దాన్ని అలానే పెట్టుకోవాలంటే అది చాలా కష్టం అండి. అది చాలా చాలా కష్టం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా ఇండియాలో ఎప్పుడు జరగకూడదు, జరగకుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ అలాగే వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మొన్న కళ్యాణ్ అన్న ఏదైతే అనౌన్స్మెంట్ చేశారో 50 అమౌంట్ చేశారో అది వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నా తరపున కళ్యాణ్ గారికి చెప్పమన్నారు. కళ్యాణ్ అన్న మీరు చేసిన ఏదైతే వాళ్ళకి అంటే సహాయం కూడా నేను అన్నాను, మీ బాధ్యత అది. సో ఇమీడియట్లీ మీ బాధ్యతను గుర్తించి మీరు తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ ఫ్యామిలీని చాలా ధైర్యం నింపిందన్న వాళ్ళు నా ద్వారా చెప్పమన్నారు. సో నిజంగా మా అందరి తరపున మీకు చాలా థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఈ ఒక్క కుటుంబానే కాకుండా 28 మంది కుటుంబాలు, మిగతా కుటుంబాలు ఉన్నాయి కదా, ఆ కుటుంబాలకి ఇలాంటి మంచి వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ కూడా న్యాయం జరగాలి. ఇలాగా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఈ ద్వారా చెప్పడం ఏంటంటే అంటే ఇప్పుడు ఇది మాట్లాడొచ్చు లేదో నాకు సందర్భం నాకు తెలీదు, బట్ కరెక్ట్ గా తప్పైతే క్షమించండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో మ్యాక్స్ ఒక ఆరా ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసి మనల్ని గొడవలు పెట్టాలనే ఒక ఇంటెన్షన్ అది ఎక్కడి నుంచి పుడుతుందో ఏమో నాకు తెలియదు. అయినా వాళ్ళందరికీ మేము చెప్పేది ఏంటంటే వీఆర్ ఆల్ ఇండియన్స్, ఓకే. మన భారత జెండా మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తిరంగా, దానికి 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా
హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు. సో అది ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది. సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేము అందరు కలిసే ఉంటాము. ఓకే, అవసరమైతే ఇలాంటి సిచ్యువేషన్ లో రేపు ఏం జరిగినా కూడా యాజ్ ఎ ఇండియన్ గా చెప్తున్నాను, ప్రతి ముస్లిం ఇంట్లో నుంచి, ప్రతి క్రిస్టియన్ ఇంట్లో నుంచి, ప్రతి హిందూ ఇంట్లో ఒక్కరు సైనికుడుగా నిలబడతారు. దాంట్లో ఫస్ట్ నేను ఉంటా. ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అండ్ అలాగే ఇంకొకటి, మనిషి పుట్టిన తర్వాత పుట్టిన మతం కానీ, మతం పుట్టాక మనుషులు పుట్టలేదు. ఇప్పుడు మన అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనకు తెలియదు మన ఈ మతం, ఈ కులం, ఈ పేర్లు ఇవన్నీ తెలీదు. మనం పుట్టిన తర్వాత అమ్మో, నాన్నో, చెల్లిలో, అక్కో ఎవరో ఒకటి చెప్పేదాకా తెలియదు మనం ఈ కులం, ఈ మతం అని. అలాంటి తెలియని కులాల మతాల గురించి దయచేసి ఎవరైతే పెట్టాలని చూస్తున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను, మీరు ఎంత పెట్టినా కూడా అది జరగదు. మేము కలిసి ఉంటాము. ఈ ఇండియా గురించి కలిసే మేము పోరాడతాం, కావాల్సినంత ప్రాణాలు ఇస్తాం. అంటే ప్రాణాలు తీస్తామని ఎందుకు అనట్లేదంటే, మన ఇండియన్ ఆర్మీకి కానీ, అంటే మన ఇండియన్స్ కి ఉన్న ఒక గొప్ప మనసు ఏంటంటే, అవతల వాళ్ళు కాలుస్తున్నా కూడా మనం వెంటనే గన్ను తీసి కానీ ఏదైనా కొట్టాలన్న ఒక అనుకున్నా కూడా వెంటనే ఏం ఆలోచిస్తామంటే, అరే వాళ్ళ ఇంట్లో భార్య బిడ్డలు ఉన్నారే, మనం ఇప్పుడు కానీ వీళ్ళని కాలేసి పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు అనాథలు అయిపోతారని చెప్పి అలా మనం ఆలోచిస్తాం. అది మన ఇండియన్స్ కున్న మనసు. అంటే చాలా అంత మంచి మనసు ఉన్న వాళ్ళం మనం. బట్ ఇలాంటి ఘోరం ఎవరికి జరగకూడదు. తొందరగా జస్టిస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నేను ఎంత చెప్పినా కూడా వాళ్ళు, ఈ కుటుంబాలకు మనం వాళ్ళనైతే తీసుకురాలేము. సో బస్ ఆ దేవుడిని ఇదే ప్రార్థిస్తున్నాను నేను. అందరు బాగుండాలి, అందరు కలిసి ఉండాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.